సిటీ న్యూస్కు స్వాగతం. కోడూరు మండల పార్టీ నేతలతో వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అవనిగడ్డ నియోజకవర్గంలోని కోడూరు మండల పార్టీ నేతలతో వైసీపీ అవనిగడ్డ అసెంబ్లీ, మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థులు మండల పార్టీ ముఖ్య నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కోడూరు జెడ్పీటీసీ సభ్యులు యాదవరెడ్డి సత్యనారాయణ గృహం వద్ద మండల పార్టీ ముఖ్య నేతలతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, పార్లమెంటు నియోజకవర్గ పార్టీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖరరావులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరోమారు గెలిపించడానికి ప్రతి సామాన్య కార్యకర్త పనిచేయాలన్నారు. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లి కూటమి పార్టీలను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ దివిసీమ నుంచి పార్లమెంటుకు పోటీ చేసిన వారిలో తాను 5వ వాడినన్నారు. ముఖ్యమంత్రి జగన్ చేసిన మంచి పనులు, వాటి ద్వారా ప్రజలు పొందిన లబ్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కోకిలిగడ్డ వీర వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ సభ్యులు యాదవరెడ్డి సత్యనారాయణ, సింహాద్రి రామచరణ్లతో పాటు పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. పరిచయ కార్యక్రమం అది జరగాలి కనుక చేయటం తప్ప ఆయన అందరికీ తెలిసిన వ్యక్తే డాక్టర్ చంద్రశేఖర్ గారు, సింహాద్రి సత్యనారాయణ గారు అబ్బాయి, దేవుడి మంత్రి గారు అబ్బాయి. ఇట్లా చెప్పుకుంటా పోతే అనేక రకాలుగా ఆయన ఈ ప్రజలకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకందరికీ తెలిసిన వ్యక్తి. ముఖ్యంగా ఈరోజు కోడూరు మండలంలో ఈ కార్యక్రమం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఒక ఆయన ఎంపీగా, మళ్ళీ ఇంకొక ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయమని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం కోసం, ఆయన మళ్ళీ 5 ఏళ్ల పరిపాలన పేదలకి ఉండటం కోసం మా ఇద్దరికీ ఓటేసి దీవించమని ప్రజల్ని అభ్యర్థిస్తానికి ముందుగా ప్రజల దగ్గరికి వెళ్ళే ముందు ఈ మండల నాయకులందరినీ కూర్చోబెట్టి మాట్లాడుకున్నాం. ఖచ్చితంగా మళ్ళా ఈ నియోజకవర్గం నుంచి, బందర్ పార్లమెంట్ నుంచి సింహాద్రి చంద్రశేఖర్ గారు, నేను గెలుస్తున్నాం. కారణం జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు, పేదలకు ఉపయోగపడే పనులే మమ్మల్ని గెలిపిస్తాయి. మీ అందరికీ గుర్తుండిపోయేది కోడూరుకు సంబంధించి మాత్రం 22A 10,116 మందికి ఇబ్బంది పెట్టి 17,850 ఎకరాలకి చుక్కబెట్టి చంద్రబాబు నాయుడు గారు ఇబ్బంది పెడితే జగన్మోహన్ రెడ్డి గారి అవనగడ్డ వచ్చి ఆ ఇబ్బందిని తొలగించి ఇక్కడ ప్రజలకు మేలు చేశారు. దాంతోపాటు ఎదురుమండి బ్రిడ్జ్ శాంక్షన్ ఇచ్చి నాబార్డు నుంచి డబ్బులు శాంక్షన్ చేశారు, అది అయిపోతుంది. అట్లాగే వాళ్ళ కోడూరు రోడ్డు పూర్తి చేశారు. దీంతో పాటు అంశాల దేవి దగ్గర పొలాలు ఇప్పటి నుంచో ఎంతో కాలం నుంచి పండిన పొలాలని వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను నాయకులందరూ వాళ్ళకి వాళ్ళు పరిచయం చేసుకున్నారు. సుపరిచితుల్ని పరిచయం చేసుకోవడం అనేది ఒక కార్యక్రమం. ఎందుకంటే పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నప్పుడు వాళ్ళకి పరిచయం చేయడం అనేది ఒక రొటీన్ కార్యక్రమం. దానికోసం ఇక్కడ వచ్చాం. నేను దివిసీమ నుంచి 5వ వాడిగా పార్లమెంటుకి పోటీ చేస్తున్నాను, మచిలీపట్నం పార్లమెంట్కి చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు, వాటి వల్ల ప్రజలు పొందిన వివిధ బెనిఫిట్స్, వాటి గురించి రమేష్ బాబు గారు చెప్పారు. సో మేము ఇద్దరం కలిసి ఈసారి ఎలక్షన్లో పోటీ చేస్తున్నాం. సో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయనకి, ఎంపీ అభ్యర్థిగా నాకు సాయం చేయమని అడగటానికి. 10వ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని బంటుమిల్లి ఎంఈఓ త్రిపుర సుందరి తెలిపారు. 10వ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని బంటుమిల్లి ఎంఈఓ త్రిపుర సుందరి దేవి తెలిపారు. బంటుమిల్లి మండలంలో మొత్తం 7 పరీక్షా కేంద్రాలలో 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నారని బంటుమిల్లి ఎంఈఓ తెలిపారు. ఈ సందర్భంగా ఎంఈఓ త్రిపుర సుందరి మాట్లాడుతూ ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పరీక్షకు హాజరైనందుకు వచ్చిన విద్యార్థులకు ప్రశాంత వాతావరణమే కల్పించినట్లు ఆమె పేర్కొన్నారు. దూర ప్రాంతాల నుండి వచ్చేవారు హాల్ టికెట్ చూపించి ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని, పరీక్షా కేంద్రానికి 15 నిమిషాలు ముందుగానే రావాలని ఆమె విద్యార్థులకు సూచించారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పరీక్షా కేంద్రాలలో ఫ్యాన్లు, లైట్లు, మంచినీళ్ల వసతి కల్పించామని తెలిపారు. ఉన్నటువంటి 7 సెంటర్లు అర్తమూరు, పెద్దతుమిడి, చోరంపొడి, బంటుమిల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లోనూ, అలానే ప్రైవేట్ పాఠశాలైనటువంటి కొమ్మారెడ్డిలో 2 సెంటర్లు, సెయింట్ జాన్స్లో 1 సెంటరు, మొత్తం కలిపి 7 సెంటర్లు ఉన్నాయి. ఆ విధంగా నిన్న మనకి తెలుగు ఎగ్జామ్ జరిగింది. ఆ తెలుగు ఎగ్జామ్లో మొత్తం 776 మంది విద్యార్థులకు గాను 686 మంది విద్యార్థులు పాఠశాలకు ఎగ్జామ్కి హాజరై ఎగ్జామ్ రాయడం జరిగింది. ఇందులో 342 మంది బాలురు, 344 మంది బాలికలు అటెండ్ అయ్యారు. అంతా కూడా చాలా ప్రశాంతంగా ముగిసిందండి. ఈ యొక్క సెంటర్లలోనూ అన్ని ఫెసిలిటీస్ బాగా ఇవ్వడం జరిగింది. అవి మేము MEO1, MEO2 ఇద్దరం కూడా వెళ్ళి స్వయంగా పరిశీలించి అన్ని
అవసరమైన చోట వాళ్ళందరికీ కూడా సూచనలు ఇవ్వడం, అలానే అక్కడ ఉన్నటువంటి ఫర్బిడన్ మెటీరియల్ అదంతా కూడా ఎత్తేయడం, అవన్నీ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. అలానే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఖచ్చితంగా ప్రతి రూమ్లోనూ చక్కగా ఇవ్వబడింది. అలానే ఫ్యాన్స్ కానీ అన్ని లైట్స్ కానీ నేను వెళ్ళిన ప్రతి సెంటర్లోనూ చక్కగా అవన్నీ ఆన్ చేసి విద్యార్థులు చాలా సౌకర్యవంతంగా రాయడం మేము గమనించాము. ఇదంతా కూడా మా యొక్క పై అధికారులు ఇచ్చిన సూచనల ప్రకారమే జరుగుతుందని నేను ఇందు మూలంగా తెలియచేసుకుంటున్నాను. బెస్ట్ విషెస్ చెప్తున్నానండి. అందరూ విద్యార్థులు కూడా చాలా ప్రశాంతంగా బాగా ప్రిపేర్ అవ్వాలి. అలానే సరైన నిద్ర ఖచ్చితంగా తీసుకోవాలి. ఉదయం రాత్రి 10 గంటల వరకు మాత్రమే చదువుకుని ఎటువంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా నిద్రపోయి తెల్లవారుజామున 4:30 నుంచి 6:30 గంటల వరకు ఖచ్చితంగా వాళ్ళు చదువుకున్న పాఠాలన్నీ నెమరు వేసుకుని ఆ తర్వాత దానికి దూరంగా ఉండడం మంచిది. అరగంట సేపు విశ్రాంతి తీసుకుని చక్కగా కాలకృత్యాలు తీర్చుకుని వీళ్ళు అందరూ కూడా విద్యార్థులందరూ ఎటువంటి స్ట్రెస్ లేకుండా పరీక్షా కేంద్రానికి చేరుకునే దూరాన్ని బట్టి బేరీజు వేసుకుని కరెక్ట్గా 8:50 అంటే 9 గంటలకి ఎగ్జామ్ సెంటర్ తెరిచే లోపల ఒక 10 నిమిషాల ముందు వైసీపీ పాలనలో ఇబ్బందులకు గురైన కార్మికుల సంక్షేమంతో పాటు వారి సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తానని టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు. వైసీపీ పాలనలో ఇబ్బందులకు గురైన కార్మికుల సమస్యల పరిష్కారంతో పాటు వారి సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తానని టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కొల్లు రవీంద్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా కోనేరు సెంటర్లో ముఠా కార్మికులు, రుస్తుంబాద గాంధీబొమ్మ శివాలయం సెంటర్లో భవన నిర్మాణ కార్మికులతో మాట్లాడారు. పలువురు కార్మికులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను రవీంద్ర దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ కార్మికుల హక్కులను కాలరాయడం వల్ల కార్మిక వర్గాలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాయన్నారు. ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ కార్మికులు పస్తుండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని మళ్లించడం ద్వారా తీవ్రంగా నష్టపోయారన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మోటుమర్రి బాబాప్రసాద్, జనసేన నాయకులు బండి రామకృష్ణ, రొండి కృష్ణ యాదవ్, బీజేపీ నాయకుడు బొమ్మిడి గణేష్, కార్పొరేటర్ సమతాకీర్తి, మాజీ కౌన్సిలర్ నాలి మాధవ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బందర్ నియోజకవర్గంలో కార్మిక సోదరులందరూ కూడా ఉదయం నుంచి కలుసుకోవడం జరుగుతుంది. నిజంగా వాళ్ళు ఈ 5 సంవత్సరాలు పడినటువంటి కష్టం, శ్రమ, మరి పనులు లేక పడినటువంటి ఇబ్బందులు, కుటుంబాలు, కొంతమంది కుటుంబ సభ్యులు కూడా కరోనా సమయంలో కోల్పోవడం కానీ, మరి పస్తులతో ఉంటున్నామని చెప్పి వాళ్ళు పడుతున్నటువంటి వేదన చూస్తే చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఇవాళ మరి ఈ ప్రభుత్వంలో కేవలం పథకాల పేరుతో కనీసం బయటకు వచ్చి చెప్పడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి చేసి ఇవాళ ఇసుక లేని కారణంగా బిల్డింగ్ వర్కర్లు అందరూ కూడా రోడ్డున పడిపోయారు. పనులు లేవు. వారానికి ఒకరోజు పని జరిగితే కష్టం అయిపోతుందని చెప్తున్నారు. ఒక పక్క చూస్తేనేమో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి, ఒక పక్క చూస్తేనేమో వైద్యం సహాయం సరిగ్గా అందట్లేదు. గతంలో ఏదైనా ప్రమాదం జరిగితే చంద్రన్న బీమా వచ్చి ఆ కుటుంబానికి కొంత ఆదరణ అనేది ఆధారంగా ఉండేది. ఇవాళ చంద్రన్న బీమా లేకుండా చేశారు. అంటే పేరు మార్చుకోవచ్చు, ఏదో ఒకటి బీమా, ఇన్సూరెన్స్ అనేది వాళ్ళు కల్పిస్తే ఆ కుటుంబానికి ఒక ధైర్యం, భరోసా ఉంటుంది. ఇవాళ అవి లేకుండా చేశారని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. అలాగే ఉదయం ముఠా కార్మికులు కూడా నిజంగా పనులు లేక, మరి ఎందుకంటే బయట వ్యాపారం నడుస్తూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా ట్రాన్స్పోర్టేషన్ జరిగి పెద్ద ఎత్తున వచ్చే పరిస్థితి ఉండేది. ఇవాళ అది లేదు. లారీలు తిరగట్లా, ఒక పక్క ఆయిల్ రేట్లు పెరిగిపోయినాయి. ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే చాలా హృదయ విదారకంగా ఉంది. మరి వాళ్ళకి కావాల్సినటువంటి ఈ ప్రభుత్వంలో, ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి G+3 కూడా ఒక ఉద్దేశపూర్వకంగా మరి స్థానిక ఎమ్మెల్యే గారు పేరు నాని గారు కక్ష సాధింపుగా వాళ్ళకి అలాట్మెంట్ ఇచ్చి, వాళ్ళకి ఆ రోజు మున్సిపాలిటీలో డ్రా తీసి వాళ్ళు డబ్బులు కట్టుకున్నారు. 25,000, 30,000, ₹1,00,000 కూడా కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కట్టుకుంటే ఆ ఇల్లు ఇస్తా కూడా మనసు రాలేదంటే ఏం చెప్పాలి? 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎలక్షన్స్ ముందు మీకు లేవు, మీకు కావాలంటే సెంటు పట్టా తీసుకోండి కొంతమందికి, పోనీ ఆ డబ్బులు అంటే డబ్బుల గురించి కూడా చెప్పనటువంటి పరిస్థితి. నేను వాళ్ళందరూ కూడా నేను ఒకటే హామీ ఇస్తా ఉన్నా, మీరెవరూ కూడా ఆధారపడద్దు. నిజమైనటువంటి మరి ఆ రోజున స్వచ్ఛంగా మరి వాళ్ళు ముందుకు వచ్చి ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళు ఒక్కొక్కటి 15-20 లక్షల రూపాయలు ఖరీదు చేసి ఇల్లు ఇవ్వడానికి కూడా వీళ్ళకి మనసు రాలేదు. వాళ్ళందరికీ కూడా తప్పకుండా న్యాయం చేస్తారు. ఈరోజు మచిలీపట్నం చుట్టుపక్కల సెంటర్లో ఉన్నటువంటి ముఠా కార్మికులు, అలాగే గాంధీబొమ్మ సెంటర్లో భవన కార్మికులు,
పెయింటర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తున్న కష్టాలు, ఒకరోజు పని ఉంటే ఒకరోజు పని లేక పడుతున్న బాధల గురించి చెప్తున్నారు. నిజంగా పేదవాళ్ళు పడుతున్న బాధలు ఇంత అంత కాదు. కనీసం వాళ్ళు పొద్దునుంచి కష్టపడి సాయంత్రం ఏదో మందు అలవాటు ఉంటుందని కాయ కష్టం చేస్తున్న వాళ్ళకి అది తాగుదామంటే కూడా తాగిన వాళ్ళే దగ్గర చాలామంది చనిపోయారు. కుటుంబం అంతా కూడా కష్టాల్లో ఉంది. ఏంటంటే ఆ మందు సొంత తయారీ వాళ్ళది, ఆ జగనన్న బ్రాండ్, ఆ బ్రాండ్లో తాగడం వల్ల దాంట్లో క్వాలిటీ లేకపోవడం వల్ల అనారోగ్యాలు పాలైపోయి చాలామంది చనిపోయారు. వాళ్ళ కరోనాలో కోల్పోయిన వాళ్ళు ఎన్నో ఫ్యామిలీలు ఇబ్బంది పడుతున్నారు. కనుక ఇవన్నీ కూడా గుర్తించాలి. ఇవాళ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఏదైనా పథకాలు కానీ ఇళ్ళు కానీ అన్నీ కూడా మిగతా వాళ్ళందరినీ ఇబ్బంది పెడతాం. మేము జనసేన తెలుగుదేశం వస్తే వైఎస్ఆర్ సిపి అయినా సరే, తెలుగుదేశం అయినా సరే, జనసేన అయినా సరే అందరూ మా బిడ్డలే, అందరికీ కూడా న్యాయం చేస్తాం. ఎందుకంటే అదంతా ఎలక్షన్ వరకే, తర్వాత అందరూ కూడా మంచి భావం కలిగి ఉంటాం, అందరికీ కూడా హెల్ప్ చేస్తాం. ఈ విషయాన్ని అందరూ గమనించాలి. నియంత పాలన అడిగిన వాళ్ళ మీద కక్ష కడతాం, వాళ్ళ మీద కోపాలు పెంచుకుంటాం. కుర్రోళ్ళు ఎక్కడన్నా బ్యానర్లు కడితే, నిన్న బ్యానర్లు కడితే 2వ వార్డులో కుర్రోళ్ళని కొట్టారు 20 మంది వెళ్ళి. ఇదే మీరు చేసేది? ఇవాళ మీరు కొడతారు, రేపు వాళ్ళు కొడతారు, ఎల్లుండి మీరు కొడతారు. ఇదేనా నేర్చుకుంది మీరు? రాజకీయం అంటే నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు మన బిడ్డ అనుకోవాలి. ఇలాంటి దుర్మార్గమైన ఆలోచన మానుకోవాలి. ఇంకా పాత పద్ధతుల్లో మీరు రాజకీయాలు చేస్తే ఎవరు కూడా మిమ్మల్ని క్షమించరు. మీ అమ్మాయి ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెడతారని చెప్పి గుర్తుపెట్టుకోవాలని చెప్పి మరి అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. మచిలీపట్నంలో పలు మెయిన్ కూడల్లో కానీ ఇక్కడ ఉన్న మన మచిలీపట్నం గాంధీ బొమ్మ సెంటర్లో ఉన్న కార్మికులందరినీ కూడా కలిసి వాళ్ళ సమస్యలన్నీ కూడా తెలుసుకుని వాళ్ళ పడుతున్న ఇబ్బందులు ఏంటి, మీకు ఏం కావాలో తెలుగుదేశం ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వస్తుంది, మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తామని చెప్పి కొల్లూరు రవీంద్ర గారు కానీ అట్లాగే మన బండి రామకృష్ణ గారు కానీ వాళ్ళందరూ కూడా హామీ ఇష్టం జరిగింది. ముఖ్యంగా మీ సమస్యలు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి, అట్లాగే ఇసుక కూడా చాలా ఇబ్బందులు పడ్డామని చెప్పి చెప్తాం. కానీ అట్లాగే కార్మికులు G+3 ఇల్లు కడితే మాకు G+3 ఇల్లు తొలగించి మామూలు ఖాళీ స్థలాలు ఇచ్చారు, మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం, మాకు ఇల్లు కట్టించేయండి అని చెప్పి కూడా చాలామంది అడుగుతాం జరిగింది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, మోడీ గారి నాయకత్వంలో పేద ప్రజలందరికీ కూడా అన్ని రకాల పథకాలు కూడా ప్రజలకు చేరువ చేసి వాళ్ళందరికీ కూడా సహకారం అందిస్తామని చెప్పి కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ తరఫున అందరికి కూడా హామీ ఇష్టం జరుగుతుంది. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు సంక్షేమ పథకాల ద్వారా కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరోసారి గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని వైసీపీ అభ్యర్థి పేర్నికిట్టు అన్నారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు సంక్షేమ పథకాల ద్వారా కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోమారు గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని వైసీపీ అభ్యర్థి పేర్నికిట్టు పేర్కొన్నారు. మచిలీపట్నం మండల పరిధిలోని చిన్నాపురం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విస్తృత ప్రచారం నిర్వహించారు. మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖరరావు కుమారుడు సింహాద్రి రామ్ చరణ్తో కలిసి పేర్నికిట్టు గ్రామంలో ప్రచారం చేశారు. ఇంటింటికి తిరుగుతూ గ్రామస్తులను ఓట్లు అభ్యర్థించారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు సంక్షేమ పథకాల ద్వారా కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోమారు గెలిపించుకుందామంటూ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.